హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నిలబెట్టారని చెప్పాను కదా! 5 రోజులు పూజలయ్యాక ఐదవ రోజైతే వినాయకుడిని ఇలా కదుపుతున్నారు నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తానికనమాట. ఇంకా నేను దీనిది డీటెయిల్‌గా లాంగ్ వీడియో అయితే చేశాను. దానిలో ఏంటంటే అసలు వినాయకుడికి ముందు పూజ ఎందుకు చేస్తారు? నిమజ్జనం ఎందుకు చేస్తారు? దాని గురించి అయితే డీటెయిల్‌గా చెప్పాను. ఇంకా ఎవరన్నా లాంగ్ వీడియో చూడకపోతే చూడండి. 5 రోజులు కూడా గణపతికి పూజలు చాలా జరిగాయి. మేమైతే ఈవినింగ్ టైము ఇక పూజ జరిగేటప్పుడు అందరం వెళ్లి కూర్చొని, ఇక పిల్లలేమో పిల్లలకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం, పెద్దవాళ్ళకేమో హౌసీ, క్విజ్ అని అలా ఈ 5 డేస్ ఏదో ఒకటి పెడతానే ఉన్నారు. నార్మల్‌గా హన్వేష్‌కి ఇలాంటియంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆడైతే ఇంకా ఎంజాయ్ చేశాడు. ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్ళిపోయే ముందు వినాయకుడి దగ్గర ఇలా కొన్ని ఫోటోలైతే దిగాం అందరం అపార్ట్మెంట్‌లో అందరం కలిసి. ఇంకా వినాయకుడినైతే నిమజ్జనం చేయడానికైతే తీసుకువెళ్తున్నారు. చిన్న చిన్న విగ్రహాలనైతే పిల్లలందరూ తీసుకువెళ్ళిపోయి ఆటోలో పెట్టారు. పెద్ద విగ్రహాన్నయితే పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా గణేష్ నిమజ్జనం అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.